హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మనం భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగంలోని 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగం 22వ శ్లోకం. నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. కృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నారు ఈ శ్లోకం 22వ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ పృతకుమార, ఓ అర్జున, ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు, నేను కోరేది ఏదీ లేదు, దేనిని పొందవలసిన అవసరమూ లేదు, అయినా కూడా నేను విద్యుత్ కర్మలలో నెలకొన్నాను. ఇది కృష్ణ భగవాన్ అర్జునుడికి అద్భుతంగా వివరిస్తున్నారు. నిన్ను పని చేయమని చెప్తున్నాను, అది బాగానే ఉంది అర్జున. నేను భగవంతుణ్ణి, నాకు ఈ లోకంలో పనేమిటి, నేను లోకంలో చేయవలసిన పనులు ఏమిటి, నాకు కర్మ నాకు తాకదు, ఈ లోకంతో నాకు పని లేదు, లోకంలో చేయాల్సిన పనులు నాకు లేవు, నేను స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు ఈ పని చేయాలి అని ఆదేశించే శక్తి ఎవరికీ లేదు. ప్రకృతి నా ఆధీనంలో ఉంది, కర్మల నా ఆధీనంలో ఉంది, కాలచక్రం కాలం అనేది నా ఆధీనంలో ఉంది. అయినా కూడా నేను భగవంతుడైనా కూడా నేను కొన్ని పనులు చేస్తున్నాను అర్జున. కాబట్టి నువ్వు ఎలా అంటావయ్యా యుద్ధం చేయకుండా వెళ్ళిపోతానని? చూడండి అద్భుతంగా చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు బాగా ధనం ఉండి బాగా అన్ని శక్తులుండి యోగ శక్తులు ఉన్న వాళ్ళు పని చేస్తారు. అసలు ఇప్పుడు మీ చేతిలో శక్తి ఉందనుకోండి, యోగ శక్తి ఉందనుకోండి, మీరు వంట కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ పెట్టి అది పెట్టి వంట చేస్తారా? మీరు యోగ శక్తి ఉంటే ఏం కాలో వచ్చేస్తాయి, యోగ శక్తి అన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయి. కాబట్టి యోగ శక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఆ శక్తిని ఉపయోగించుకుంటారు ఎవరైనా కూడా. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడు అర్జునుడికి, నాకు అన్ని శక్తులు ఉన్నా, అన్ని నాకు కర్మ నాకు లేకపోయినా, ఈ లోకంలో నాకు పని లేకపోయినా నేను పని చేస్తున్నాను అర్జున. కాబట్టి భక్తి అంటే అందరూ ఏమనుకుంటారంటే భక్తి అంటే అన్నీ వదిలేయడం, ఏదో వైరాగ్యం దాన్ని వదిలేయడం కాదు. భక్తి అంటే భగవంతుడి కోసం పని చేయడం, భగవంతుడి పనిని మనం చేయడం, భగవంతుడు వచ్చిన ఆ ధర్మాన్ని 10 మందికి ప్రచారం చేయడం, ఆయన చెప్పిన జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడం. కాబట్టి ఇది భగవంతుడి కోసం జీవించడం అంటే ఏదో మనం హరే కృష్ణ జపం చేసుకుంటూ ఉండిపోవడం కాదు. ఈ లోకంలో మనం చేయాల్సిన ధర్మం బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి భగవంతుడి కోసమే జీవించడం, ఆయన కోసం జీవించడం అంటే ఆయన వదిలేయడం కాదు. ఇక్కడ ఆయన కోసం అంటే ఆయన పనులు చేయడం. సామాన్య జీవులంతా కూడా పాప జీవితాలతో గడిపేటప్పుడు వాళ్ళని పుణ్య మార్గాల్లో నడిపించే చేయడం, వాళ్ళకి సన్మార్గంలో తీసుకొని రావడం, ఇది కూడా ముఖ్యమైన సేవ సమాజానికి. ఇదే మనకు చెప్తున్నాడు కృష్ణ భగవానులు. కాబట్టి దుష్ట శిక్షణ అంటే ఇప్పుడు మనం వెళ్ళి అందరినీ చంపేయలేం. కృష్ణుడు భగవంతుడు చంపేశాడు కలియుగం ద్వాపరయుగంలో, మనం వెళ్ళి చంపేయలేం అందరినీ. వాళ్ళలో అజ్ఞానాన్ని చంపాలి. మనం మనుషులు చంపకూడదు, వాళ్ళలో అజ్ఞానాన్ని చంపాలి, వాళ్ళ ఉన్న సోమరితనాన్ని చంపాలి, వాళ్ళ జ్ఞానం తీసుకురావాలి. ఇది మనం చేయాల్సిన సేవ సమాజానికి కృష్ణుడి తరపున. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నేను కూడా పని చేస్తున్నానయ్యా అంటున్నాడు. ఇప్పుడు కృష్ణ భగవాను ఈ లోకంకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక క్షత్రియుడిగా ఉన్నాడు. అందరూ ఏమంటారంటే భగవంతుడేంటి క్షత్రియుడేంటి? ఎందుకంటే ముందు యుగాల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఉండేవి. కాబట్టి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత క్షత్రియులది. స్వార్థం లేకుండా ఉన్నవాళ్ళు రాజుగా ఉండాలి. రాజు అనేవాడు భగవంతుడి యొక్క ప్రతిరూపం అయి ఉండాలి. ఆ దైవ గుణాలు పుష్కలంగా ఉండాలి రాజులో. తన మన భేదం లేకుండా పరిపాలించే విధంగా ఉండాలి. కాబట్టి భగవంతుడు క్షత్రియుల్లో వంశంలో పుడతాడు. రామచంద్రులు అవ్వచ్చు, శ్రీకృష్ణ భగవాన్లు అవ్వచ్చు. ఏదో సరదా కోసం కాదు,
దుష్ట శిక్షణ చేయడం అనేది క్షత్రియుల యొక్క ధర్మం. బ్రాహ్మణులు వేద జ్ఞానం ఇస్తారు, క్షత్రియులు సమాజాన్ని, రాజ్యాన్ని, ఈ లోకాన్ని పరిపాలించాల్సిన వేద జ్ఞానంతో సన్మార్గాల్లో పరిపాలన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. చాలా ముఖ్యమైన అధికారం అది. కాబట్టి భగవంతుడు ఆ క్షత్రియుల్లో వస్తాడు. అంతేగా క్షత్రియుల మమకారం అన్నట్టు కాదు ఇక్కడ. ఆయనకి ఏదైనా ఒకటే, కాకపోతే సమాజ సేవ రక్షణ కోసం క్షత్రియులు ఉన్నారు కాబట్టి ఆ క్షత్రియుల యొక్క వంశంలో స్వామి వస్తాడు. అంతే తప్ప వేరే స్వార్థపూరితమైన ఉద్దేశాలు లేవు భగవంతుడికి ఎప్పుడు కూడా. సర్వేషు భూతేషు, భగవంతుడు సూర్యుడిలాగా, క్షత్రులకి వేరే సూర్యుడు, బ్రాహ్మణులకు వేరే సూర్యుడు, శూద్రులకు వేరే సూర్యుడు ఉండడు. సృష్టికంతా ఒకే సూర్యుడే. కాబట్టి భగవంతుడు లోకానికంతా భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆయనలో స్వార్థం ఉండదు, అందరికీ సమానంగానే ఉంటాడు ఆయన. మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనకి దినచర్యలు ఉంటాయి. భగవంతుడు ఆయనకి ఏమంటే పనులు అనుకోవచ్చు మనం. ఆయన ద్వాపరయుగంలో ఉన్నప్పుడు, ద్వారకాల నగరంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానులు ప్రతిరోజు సూర్యోదయానికి 3 గంటల ముందే నిద్ర లేచేవాళ్ళు. చూడండి, అంటే ఆయన భగవంతుడు కదా, సూర్యుడు చంద్రుడు ఆధీనంలో ఉన్నారు కదా, నేనెందుకు ఇవన్నీ నియమాలు పాటించాలి అని అనుకోలా. కృష్ణ భగవానుడు ఒక క్షత్రియులాగా ఉన్నారు, ఒక గృహస్థలాగా ఉన్నారు, ఒక భార్య పిల్లలతో ఉన్నారు, వాళ్ళని గృహస్థ అంటారు, సంసార బంధంలో ఉన్నారు. కాబట్టి స్వామి ఆ గృహస్థ చేయాల్సిన ధర్మాలు చేయాలి. కాబట్టి స్వామి ప్రతిరోజు సూర్యోదయానికి 3 గంటల ముందే నిద్ర లేచేవాళ్ళు. నిద్ర లేచి చూడండి, అప్పుడు రుక్మిణీదేవి కూడా బాధపడుతుంది, అయ్యో నా స్వామి తొందరగా నిద్ర లేచేస్తున్నాడే అని. చూడండి, భగవంతుడికి నిద్ర అవసరం ఏమిటి? మనమంటే నిద్ర లేయాలి, మనలో ఉన్న కర్మను పోగొట్టుకోవాలి, మనలో ఉన్న పాప బుద్ధిని పోగొట్టుకోవాలి. కాబట్టి మనం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. మనం సాధన కోసం తొందరగా లేయాలి, సత్వగుణంలో ఉండాలి. ఇవన్నీ మన కోసం, భగవంతుడి కోసం ఏంటి ఇవన్నీ కూడా? ఇవన్నీ భగవంతుడు చేరుకోవడం కోసం. భగవంతుడి నియమాలు ఎందుకుంటాయి? కానీ స్వామి ఒక క్షత్రియులాగా ఈ లోకాల్లో ఉన్నాడు కాబట్టి, ఒక రాజులాగా ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాలు నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సూర్యోదయానికి 3 గంటల ముందే నిద్ర లేచేవాళ్ళు. అంటే 3 గంటలకి అంతా నిద్ర లేచేవాళ్ళు స్వామి. తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర లేచి వెంటనే స్వామి ధ్యానం చేసేవాళ్ళు. స్వామి ధ్యానం ఎవరి మీద చేయాలి? మనం అంటే స్వామి మీద ధ్యానం చేస్తాం, కృష్ణుడి మీద ధ్యానం చేస్తాం. కృష్ణుడు ఎవరి మీద ధ్యానం చేయాలి? ఆయన పైన ధ్యానం చేసుకుంటాడు. నిద్ర లేచే స్వామి కృష్ణుడు ఆయన మీదే ధ్యానం చేస్తాడు, కాసేపు మెడిటేషన్ చేస్తాడు స్వామి కూడా. మనమంతా ఆయన పైన చేస్తాం, ఆయన పైన చేసుకుంటాడు ధ్యానం. మనం నేర్పించడానికి, అంటే మన దినచర్య ఎలా ఉండాలి అని. అంతే తప్ప భగవంతుడే సూర్యోదయానికి 3 గంటల ముందు నిద్ర లేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు కలియుగంలో ఎప్పుడు నిద్ర లేస్తారు చెప్పండి? 3 గంటలకు అందరూ పడుకుంటున్నారు వచ్చి ఇళ్ళల్లో. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు క్లబ్బులు పబ్బులు అని చెప్పి రాత్రి 1 గంటకి 2 గంటలకు నిద్ర పడుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. 11, 12 గంటలకు పొద్దున్న లేచేవాళ్ళు ఉన్నారు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా భయంకరమైన తమోగుణ లక్షణాలు, జంతువు లక్షణాలు ఇవన్నీ కూడా. జంతువులు చూడండి, ఏ జంతువైనా మీరు 7 పడుకుంటాం చూసారా మీరు? పక్షులు కూడా తొందరగా లేచేస్తాయి. ప్రకృతిలో పక్షులు నిద్ర లేపుతాయి. ఇంకా చూడండి, పక్షులు నిద్ర లేపుతాయి మనకు. ముందు కూడా చూడండి, కాకులు ఇవన్నీ కూడా, కోళ్ళు ఇవన్నీ కూడా తొందరగా నిద్ర లేపేటి మనుషుల్ని. అప్పుడు అలారంలు ఉండేటివి కాదు కాబట్టి. చూడండి, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవుడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేస్తాడు, ఒక మనిషి తప్ప. ఈ కలియుగంలో మనుషులు టైంకి పడుకోవడం తెలియదు, టైంకి లేయడం తెలియదు, టైంకి తినడం తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఏ విధంగా తినాలో తెలియదు. కానీ పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద చదువులు, ఇది బయట సమాజంలో చూస్తున్నాం. అందుకే రకరకాల జబ్బులు, జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది బయట. కాబట్టి మనం ఎటువంటి శరీరాన్ని ఎలా కాపాడుకోవడం మనకు తెలియదు పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి డబ్బులు తెవని చేయలేము మనం. డబ్బులు ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుందా? డబ్బులు ఉంటే అవసరాలు తీరిపోతాయి, అన్ని అవసరాలు తీరిపోతాయా? అన్నీ తీరవు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. భగవంతుడే సూర్యోదయానికి 3 గంటల నిద్ర లేచి ఆయన ధ్యానం చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? నిద్ర లేస్తానే బెడ్ కాఫీ, టీలు, న్యూస్ పేపర్లు, ఫోన్లు, మెసేజ్లు, ఈమెయిల్స్, ఇది మన పొద్దున్న లేస్తే మనం చేసే దినచర్య, ప్రజలు బయట సమాజంలో చేసే పనులు ఇవన్నీ కూడా. భగవంతుడు అర్థం చేసుకోవాలి. స్వామి నిద్రలేచి ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. అంటే బ్రహ్మ ముహూర్తం అనేది భగవంతుడిని ధ్యానం కోసం చాలా శుద్ధమైన గడియలు అవన్నీ కూడా.
ఆ బ్రహ్మముహూర్తంలో గడియలకి దోషాలే ఉండవు. పొద్దున 3, 4, 5 ఆ గంటల్లో గడియలకి దోషమే ఉండదు. ఏ దోషాలు చూడాల్సిన అవసరంలా మీరు. రాహుగండాలు, యమగండాలు ఇవి ఏది ఉండవు ఆ గడియల్లో. అంత అద్భుతమైన గడియలు, ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైన గడియలు అంటే అవే. మనం ఆ టైంలో పడుకోనే ఉంటాం. మనం ఎక్కడ మనం భక్తుల ముందుకు వెళ్తే జీవితం మనకి ఎలా అర్థమవుతుందని చెప్పండి. స్వామి అంత పొద్దున్న లేచి ధ్యానం చేసేవాళ్ళు, ఆయన పైన ధ్యానం చేసేవాళ్ళు. మనం ఎవరిపైన ధ్యానం చేయాలి? ఆయన పైన ధ్యానం కలియుగంలో ధ్యానం చేయడం అంటే ఏమిటి? ఆయన నామం జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పొద్దున్న లేస్తానే స్వామి ధ్యానం చేయడం, మంత్రం జపం చేయడం. తరువాత స్వామి కృష్ణ భగవానులు కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని, చూడండి స్వామి దినచర్యలు ఎలా ఉందో, అన్నీ కడుక్కున్న తర్వాత రుక్మిణీదేవి ఇబ్బంది పడుతున్నా, అయ్యో నా స్వామి తొందరగా వదిలి వెళ్ళిపోతున్నాడే అని అనుకున్నా కూడా ఏమి ఆలోచించడం, చక్కని లేసేస్తాడు. ఓ భార్య ఉంది కదా, రుక్మిణీదేవి బాధపడుతుంది కదా అని చూడు స్వామి దినచర్యలాగా చేస్తాడు. ఆయన డిసిప్లిన్గా చేస్తాడు. డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. మన భక్తిలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. డిసిప్లిన్ లేకుండా భక్తిలో ముందుకు వెళ్ళలేం మనం. కాబట్టి టైం ప్రకారం చేయాల్సిన పనులు తప్పకుండా చేయాలి. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాడు? ఒక మనిషిగా ఉన్నవాళ్ళు, కుటుంబ జీవితాల్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా చెయ్యాలి. వాళ్ళ జీవితం భగవంతుని ఆదర్శంగా తీసుకోవాలి అని మనకు స్వామి ఇవన్నీ చేస్తున్నాడు, మన కోసం చేస్తున్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి కృష్ణుడు నేను భగవంతుడులే, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి అని వదిలేసాడు అనుకోండి, అందులో ఏమంటారు? నేను కూడా భగవంతుడే అంటాడు వాడు, నేను చేయాలంటాడు. అసలు భగవంతుడికి అర్థమే చాలామంది తెలియదు సమాజంలో. భగవంతుడు అంటే ఏదో మంత్రాలు శక్తులు ఇది ఉంటే భగవంతుడే, ఇదే అనుకుంటున్నా. ఇదే సమాజంలో ఇదే అర్థం భగవంతుడు అంటే. కాబట్టి మన భగవంతుడిని అవగాహన లేనప్పుడు ఇంక ఎలా మనం ఏమైనా అర్థం చేసుకుంటాం చెప్పండి. తర్వాత ఏముంది? కృష్ణ భగవానులు అవన్నీ చేయాల్సిన వ్రతాలు చేసిన తర్వాత వాళ్ళ వంశంలో ఎవరైతే ఉన్నారో, కృష్ణుడి వంశం చంద్రవంశం పుట్టింది కృష్ణుడు. ఆ చంద్రవంశంలో ఉన్న యయాతి వాళ్ళ ఆ తరతరంలో ఉన్న పూర్వ రాజులందరికీ కూడా తర్పణం చేసేవాడు కృష్ణుడు. తర్పణం అంటే ముఖ్యం. అది కూడా గృహస్థులు చేయవలసిన ధర్మం. అది కూడా వాళ్ళందరినీ స్మరించుకొని ముందు ఉన్న వంశీకులను స్మరించుకొని వాళ్ళ తర్పణం చేసేవాడు స్వామి. అది చేసిన తర్వాత చూడండి, అది చేసిన తర్వాత ప్రతిరోజు కృష్ణ భగవానులు దానం చేసేవాళ్ళు. ఇవన్నీ పూజలు వ్రతాలైన తర్వాత ప్రతిరోజు స్వామి 13,084 గోవుల్ని దానం చేసేవాళ్ళు బ్రాహ్మణులకి ప్రతిరోజు. కాబట్టి దానం అనేది దానం చాలా ముఖ్యం మనిషి జీవితంలో. తపస్సు చేసే విధంగా తపస్సు అంటే నిగ్రహించుకోవాలి ఇంద్రియాలని, దానం కూడా చేయాలి. వచ్చిన సంపద మన కోసం ఉపయోగించకూడదు. కృష్ణులు ప్రతిరోజు 13,084 గోవుల్ని దానం చేసేవాళ్ళు బ్రాహ్మణులకి. ఎలాంటి గోవులవి? అప్పుడే బిడ్డలు కరిన గోవులు, వాటికి వైడూర్యాలతో వజ్రాలతో అలంకరణ చేసే ఆ గోవులన్నీ కూడా చాలా విలువైన బట్టల గోవులకు వేసి అట్లా ప్రతిరోజు 13,084 గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేసేవాళ్ళు స్వామి కృష్ణ భగవానులు. క్షత్రియులు అనేవాళ్ళు ధనాన్ని దానం కూడా ఇవ్వాలి. కాబట్టి ధనం అనేది మన కోసమే ఉంచుకుంటే, ఇప్పుడు ఎవరైనా చూడండి, కుటుంబం నా ఇల్లు చాలా అద్భుతమైన ఇల్లు, నా కుటుంబం నన్ను ప్రేమించే వ్యక్తులు, అయ్యో నా భార్య నా భర్త నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ బంధం మళ్ళీ దొరకదు నాకు అని వ్యామోహం ఉన్న వాళ్ళు శాస్త్రాలు చెప్తాయి. ఆ ఇంట్లోనే వాడు బొద్దెంకగాను, ఆ ఇంట్లోనే వాడు పిల్లిగాను, ఆ ఇంట్లో ఎలుకగాను, ఆ ఇంట్లోనే ఏదో ఒక క్రిమి కీటకాలుగాను, వాడికి ఆ వ్యామోహం ఎక్కువైపోయి కుటుంబంపై, ఇల్లు పైన, ఆస్తులపైన వ్యామోహం అయినప్పుడు అదే కుటుంబాల్లో అదే ఇంట్లో వాడు క్రిమి కీటకాలుగా, బొద్దింకలుగా, ఎలుకలుగా పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడి మీద వ్యామోహం ఉండాలి మనకు, కుటుంబాల మీద వ్యామోహం కాదు, ఇల్లు మీద వ్యామోహం కాదు. ఇల్లు 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 అనుకునే వాడుగా ఇంట్లో బొద్దింక అవుతారు. ఇది భాగవతంలో ఒక కథ కూడా మళ్ళీ తర్వాత చెప్తాను మీకు, వేరే పురాణాల కథలు కూడా ఉన్నాయి. అంటే మన వ్యామోహం ఎక్కువైతే యం వ్యాపి స్మరన్ భావం సత్యంతా కలేవరం, కృష్ణ భగవాన్ చెప్పేస్తున్నారు కదా. భగవద్గీత 8వ అధ్యాయం చెప్తారు స్వామి. కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, భగవానుడు ఎవరైతే చనిపోయేటప్పుడు ఏ ధ్యానంలో ఉంటాడో వాడు తగిన శరీరం ప్రకృతి ఇస్తుంది అర్జున అంటాడు. కాబట్టి మనకి ఇళ్ళ మీద వ్యామోహం ఉన్నవాడు ఇంట్లోనే ఎలుకలుగానో బొద్దింకలుగానో పుడతాం. అది కావాలా మీకు? లేదా భగవంతుని అర్థం చేసుకుని ఆయన ధ్యానంలో ఉండి వైకుంఠం వెళ్తారా? అది మీ చేతుల్లో ఉంది. అంత మనసు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తుంది మిమ్మల్ని. కాబట్టి మీరు భగవంతుడి మీద మనసు నిలపాలి. అయితే మానవ జీవితం దానికోసమే, అంతే తప్ప ఎప్పుడు కుటుంబం ఆస్తి ఇల్లుల కోసమే కాదు. ఇది
భగవంతుని అర్థం చేసుకోవడం మానవ దేహం, మానవ జీవితం, మానవ బుద్ధి, మానవ జ్ఞానం. అది మనకు తెలుసుకోవాల్సింది. కృష్ణుడు దానం చేశారు ప్రతిరోజు పొద్దున్న లేస్తాను. తర్వాత టిఫిన్ తినే ముందు, అల్పాహారం స్వామి స్వీకరించే ముందు చాలామంది ద్వారకా వాసులు వస్తారు స్వామిని చూడడానికి. స్వామి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలని వింటారు కూడా. స్వామి టిఫిన్ చేసే ముందు అన్నీ విని వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ, చూడండి ఒక రాజు ఎలా ఉండాలి, ఒక పరిపాలకుడు ఎలా ఉండాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా వాళ్ళు ఉండరు, వాళ్ళ సుఖాల్లో వాళ్ళు భోగాలు తిరుగుతూ ఉంటారు. ఇట్లా కాదు, కృష్ణ భగవాన్ రాజుగా ఉండి దానాలు చేస్తూ ఇంటికి ప్రతిరోజు టిఫిన్ చేసే ముందు అందరి ద్వారకా అందరూ వచ్చే వాళ్ళ బాధలు చెప్పు, వాళ్ళందరి బాధలు విని వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తూ, తర్వాత స్వామి టిఫిన్ చేసి తర్వాత ఆయన ద్వారక ఆయనతో ఉన్న సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, వాళ్ళందరినీ కనుక్కునే వాళ్ళు స్వామి. చూడండి ఆయన ఉన్న ప్యాలెస్లో, ఆ ద్వారకా నగరంలో ఆయన ఉన్న పెద్ద పెద్ద కోటలు ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, బాగోగులు అన్నీ కనుక్కునేవాళ్ళు స్వామి. అంతే తప్ప సేవ చేస్తే వాళ్ళని పీల్చేసి రక్తం పీల్చేసి వాళ్ళ సేవకుల్లాగా వాళ్ళ బానిసల్లాగా స్వామి చూడాల, కృష్ణుని చూడాల ఎవరిని. ఆయన సేవ చేసే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, వాళ్ళకి గౌరవం ఇస్తూ, వాళ్ళకు కూడా కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తూ, వాళ్ళు కూడా తృప్తిగా బతుకుతున్నారా, ఆనందంగా గౌరవంగా బతుకుతున్నారా, వాళ్ళ బాధ్యతలు కూడా కృష్ణ భగవానులు దగ్గరుండి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది అధికారంలో వాళ్ళు చూస్తున్నారు చెప్పండి. వాళ్ళు పనిచేసే వాళ్ళని బానిసల్లాగా చూస్తారు కానీ వాళ్ళ యొక్క గౌరవంతో వాళ్ళు చూస్తున్నారా? కొంతమంది కొడతారు, కొంతమంది తిడుతారు. భయంకరంగా ఉన్న అధికారం ఉన్నప్పుడు మదం అహంకారం ఏం చేస్తే తెలియదు. భగవంతుడు చూడండి, ఆయన భగవంతుడైనా ఎంత వినయంగా దాన ధర్మాలు చేస్తూ ప్రజలతో మమేకంగా ఉంటూ ఆయన సేవ చేసే వాళ్ళు సేవ చేసే వాళ్ళని కూడా అంత గౌరవంగా చూస్తూ అట్లా వాళ్ళు బాగోగులు చూసేవాళ్ళు. అది అయిన తర్వాత ప్రతిరోజు టిఫిన్ అయిన తర్వాత సేవకులతో అంతా మాట్లాడిన తర్వాత సుధర్మకి వెళ్తారు. అసెంబ్లీ హాల్ లాగా ఎలాగైతే ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ హాల్ ఉంటాయో కృష్ణుని యొక్క అసెంబ్లీ హాల్ పేరేమి సుధర్మ. ఆ సుధర్మకు వెళ్ళి స్వామి అప్పుడు ఆ రాజ్యం గురించి, చుట్టుపక్కల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రజలకి, అప్పుడు ఎవరైనా రావచ్చు సుధర్మ ఆ సభకి వచ్చి వాళ్ళ బాధలు వినిపించుకోవచ్చు కృష్ణుడికి. అప్పుడు కూడా కృష్ణుడు చూడండి, సుధర్మకి ఎవరైతే లోపల అడుగు పెడితే సుధర్మ ఆ భవనంలోకి అసెంబ్లీ హాల్ అడుగు పెడితే ఆ అసెంబ్లీ హాల్లో ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, చావు రాదు, నీకు దాహం వేయదు, నువ్వు ఈ వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది సుధర్మ అసెంబ్లీ హాల్ అడుగు పెడితే. మనం మృత్యువే రాదు సుధర్మ అసెంబ్లీ హాల్లో ఉంటే చూడండి. కాబట్టి సాక్షాత్ భగవంతుడు అసెంబ్లీ హాల్ అది. అందరూ వచ్చి బాధలు వినేవాళ్ళు. కృష్ణుడు అజాగ్రత్తగా విని వాటి పరిష్కారాలు చూపించేవాడు. మంత్రులు ఉండేవాళ్ళు కృష్ణుడికి కూడా. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క మంత్రి. ఉద్ధవుడు తన తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి కృష్ణుడికి కూడా సలహాలు ఇచ్చేవాడు, ఇలా చేయాలని. అంటే ఒక రాజులాగా భగవంతుడికి అన్నీ తెలుసు. భగవంతుడు తెలియదంటే ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడు ప్రతి హృదయంలో ఉన్నాడు. సర్వశాహం హృదయ సన్నివిష్టో మతా స్మృతి జ్ఞానం అపోహనం చ. కృష్ణుడు చెప్తాడు, ప్రతి హృదయంలో నేను ఉన్నాను, ప్రతి హృదయంలో వాడికి జ్ఞానాన్ని మతిమరుపుని అన్నీ ఇచ్చేది నేనే. నాకు తెలియదంటే సృష్టి అంతా నా ఆధీనంలో ఉందన్నప్పుడు భగవంతుడు ఎవరు చేయాలన్నా ఇవన్నీ అసెంబ్లీ హాల్లో కూర్చొని అని వినాలా? అన్నీ తెలుసు ఆయనకి, సమస్యలు తెలుసు, పరిష్కారం తెలుసు. కానీ ఒక రాజులాగా పరిపాలించాలి. ప్రజల్లో ముందు తరాల్లో కూడా ఒక రాజు ఎలా ఉండాలి, రామచంద్రులు కూడా శ్రీరామచంద్రులు ఒక రాజు ఎలా పరిపాలించాలి, అయోధ్యను ఆ విధంగా పరిపాలించారు. ఆయన ధర్మం నెరవేరుస్తూ కర్తవ్యం నెరవేరుస్తూ. కాబట్టి ప్రజలు అది అనుసరించాలి. భగవంతుడు కూడా కొన్ని పనులు ధర్మం ఆచరించాడు కాబట్టి ధర్మో రక్షిత అంటే అది. అంతే తప్ప మనం అన్ని పక్కన పెట్టేసి తెలియకుండా అజ్ఞానంతో బతకూడదు. అట్లా సుధర్మాల్లో కూడా స్వామి చేసేవారు. ప్రజలకు అన్ని కూడా భరోసా ఇచ్చేవాళ్ళు. ఒక రాజు ఒక పరిపాలన చేసేవాళ్ళు, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏ అధికారులు ఉన్న వాళ్ళైనా ప్రజలకు భరోసా ఇవ్వాలి, ప్రజల కష్టాలు తగ్గించాలి, ప్రజల బాధలు తగ్గించాలి, ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపాలి, ప్రజలు చనిపోకుండా ఆపాలి, వాళ్ళకు శక్తిని ఇవ్వాలి, ఒక ఆత్మ ధైర్యం ఇవ్వాలి. ఇవన్నీ చాలా బాధ్యతతో కూడిన. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక రాజ్యంలో ఆ కర్మ ఆ రాజుకే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం, మన రాష్ట్రం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆత్మహత్యల యొక్క కర్మ అంతా కూడా పరిపాలించే వ్యక్తులకు వెళ్తుంది. కాబట్టి దీన్ని మీరు తేలిక తీసుకోకూడదు. ఎవరు కూడా
చాలా ఆ అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఇవన్నీ కూడా ప్రజల్ని సన్మార్గంలో వాళ్ళకి ఆకలి బాధలు లేకుండా, నిద్ర బాధలు లేకుండా ఉండడానికి వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. బాధ్యత ప్రజలు చూసే బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి కృష్ణ భగవానులు ఒక రాజు, క్షత్రియులు అనే వాళ్ళు ఒక చిన్న జంతువు కూడా ఆకలిగా చనిపోయిందంటే ఆ కర్మ రాజుకే వెళ్తుంది. కాబట్టి భాగవతం చెప్తుంది, అంటే ఈ ధర్మరాజు పరిపాలించేటప్పుడు చిన్న చీమ కూడా చనిపోయేది కాదంట అకారణంగా. చీమ పక్షులు కూడా ఆనందంగా బతికేటివంట. ఇంకా మనుషులు ఎలా ఉంటారో ఆలోచించండి ఇంక మీరు. అటు విధంగా పరిపాలించే వాళ్ళు ఉండాలి. కాబట్టి అటువంటి అందుకే కృష్ణ భగవాన్ ఇవన్నీ చేస్తున్నారు. ఒక రాజులాగా ఉంటూ పరిపాలిస్తూ శత్రువులను కూడా జయిస్తూ ద్వారకా వాసుల్ని కాపాడుకుంటూ వాళ్ళకి భక్తిపరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఈవెన్ ద్వారకా నగరంలో రకరకాల పార్కులు, రకరకాల తోటలు, అంటే ప్రజలకి ఏమేం కావాలో, వాళ్ళ మానసిక ఉల్లాసం కోసం ఏమేం కావాలో, ఆధ్యాత్మిక ఉల్లాసం ఏమేం కావాలో అన్నీ ఆలోచించి ద్వారకా నగరం నిర్మించాడు. ఎవరు? విశ్వకర్మ, కృష్ణుడి యొక్క ఆర్డర్తో. చూడండి, కాబట్టి అన్నీ మనకు కావాల్సినవన్నీ భగవంతుడికి తెలుసు. ఆయన ఇవన్నీ పనులనే చేశాడు. కాబట్టి ఎవరైనా నేను పరిపాలకులు, పెద్ద పెద్ద రాజులు అన్నప్పుడు ఇవన్నీ చేయాలి. పొద్దున 3 గంటలకు లేస్తూ వాళ్ళ ధర్మం ఆచరిస్తూ, తర్వాత ధ్యానం చేస్తూ, భగవంతుడి ధ్యానం చేస్తూ, తర్వాత దానం చేస్తూ, ప్రజల కష్ట సుఖాలు రోజూ వింటూ, వాళ్ళతో మమేకమైతూ. ఇప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్ దొరుకుతుందా మీకు? ఎవరైనా కలవాలంటే ఒక మంత్రులు కావచ్చు, పెద్ద అధికారులు ఉన్న వాళ్ళకి ఎవరు అపాయింట్మెంట్ ప్రజలకి అందుబాటులో లేకుండా ఉంటుంది అంతా కూడా. అంటే రాజకీయం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఓట్లు అవసరమైనప్పుడు అందరూ కలుస్తారు మిమ్మల్ని. ఆ అధికారం వచ్చిన తర్వాత కలవడం చాలా కష్టమైపోతుంది. అలా కాదు, ముందు ఓటింగ్ సిస్టమ్ లేదు. రాజులు అంత తప్పులు చేస్తే బ్రాహ్మణులు కూడా శిక్షించేవాళ్ళు, రాజులను కూడా. కాబట్టి ఒక భయంతో ఆ బాధ్యత నెరవేర్చేవాళ్ళు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ. కాబట్టి తప్పు ఎవరిది? తప్పు మనది. ఎవరు కూడా అధికారం ఎవరికి ఇస్తున్నాం? మనం ఇస్తున్నాం అధికారం. కాబట్టి మనం అంత జాగ్రత్తగా చూడాలి సమాజాన్ని. ఏదో నాదేం పోయిందిలే, వాళ్ళ కర్మ వాళ్ళకు వస్తుందిలే, నాకేం సంబంధం, అది కాదు. ఎందుకంటే దీంట్లో ముందంటే ప్రజలకు సంబంధం లేదు రాజులు తప్పులు చేస్తే. ఇక్కడ ఏమైంది? మనం ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా ఎక్కడ ఉంది? కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కృష్ణ భగవానులే ఇన్ని పనులు చేస్తూ ఇంత బాధ్యత నెరవేర్చినప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత పనులు చేస్తూ ధర్మంగా నిలబడాలి, అదే మనం నేర్చుకోవాల్సిన శ్లోకం నుంచి. తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.